నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 24, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 6:08, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:07. ఈరోజు తిథి తదియ ఉదయం 7:06 వరకు. తదుపరి నక్షత్రము చిత్తా నక్షత్రము సాయంత్రం 4:12 వరకు. అయితే తరువాత స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి సమయంలో మనకి 10:32 నుంచి రాత్రి 12:19 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం పూట 11:44 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నంలో 12:08 నుంచి 1:37 వరకు. యమగండ కాలం ఉదయం 7:38 నుంచి ఉదయం 9:08 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:32 నుంచి తెల్లవారి 5:20 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:10 నుంచి 10:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సంతోషం కనబడుతోంది. ఆర్థిక స్థిరత్వము, భూమి వస్తు వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు కానీ లేదా దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఎలా చేస్తే ముందుకెళ్తుంది అనే విషయాన్ని మీరు ఆచరణలో పెట్టుకోవచ్చు. భావోద్వేగాల్ని నియంత్రించడం కూడా మీరు కొంత కంట్రోల్ చేసుకోవడం ఈరోజు చెయ్యవలసిన అత్యవసర పని. ఎందుకంటే కొన్ని పనులు మీ యొక్క ఉద్రేకత వల్ల చెడిపోయే అవకాశం కనబడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్నవారైనప్పటికీ కొంత ఈ విషయాన్ని గుర్తెరగండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు, ఇంట్లో కూడా కొన్ని ప్రదేశాలలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే వాణిజ్యంలో కొత్త అవకాశాలు వస్తాయి. విస్తరణకు దాంతోపాటు ప్రమోషన్స్కు ఈరోజు చాలా అనువుగా ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేసుకోండి. మీకు అదృష్ట శాతము 93% ఉంది. అంటే ఈరోజు మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దురదృష్ట శాతము 7% కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేసుకుని అదృష్ట శాతం ఎక్కువ ఉంది అంటే ఈరోజు మీకు గ్రహాలన్నీ ఫేవర్గా ఉన్నాయి అని చెప్పడమే ఈ శాతం అన్నమాట. ఈ పర్సెంటేజ్ తెలియపరచడము ఈ రోజుని వృధా చేసుకోకండి. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. చెప్పదగిన పరిహారము, ఇంట్లో తెలుపు రంగు పువ్వులతో అమ్మవారిని కానీ లేదా అంటే మీ పూజా మందిరంలో కానీ తెలుపు రంగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు.